ఒక్కొక్కళ్ళ శరీరాలు వాళ్ళు చూసుకొని ఏం మురిసిపోతారంటే, మన బాడీ అయినా స్టాండర్డ్, అసలు మజిల్స్ కూడా మామూలుగా అందరిలాగా లూజ్గా ఉండవుగా, ఫిట్గా ఉంటాయి. అసలు మజిల్ పవర్ కూడా మామూలుగా ఉంటుంది మనది, హ్యాండ్ పవర్ కానీ అసలు. ఆ తర్వాత ఓరి నీ మజిల్ చల్లకుండా 3 అయితే బాత్రూంలో కూడా బాగాలేవు. మళ్ళీ 4వసారి ఎగిరి తంతావే, పట్టుకోవాలి చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం లేదు, 2 సార్లు వాంతులై 3 సార్లు పోయి వచ్చాడంటే చాలు. 4వసారి ఇక మంచం మీద నుంచి ఏంది బాత్రూమ్కి వెళ్ళాలా లే, మరి ఎగిరి తంతావుగా. గతాన్ని గుర్తు చేయవాక అయిపోయింది, తీసుకెళ్ళు. ఏది నాయనా నీ మజిల్ పవరో ఏమయ్యా? ఎక్సర్సైజులు చేస్తానే హార్ట్ స్ట్రోక్ వచ్చి పోయినారు. వీడియోలు ఉన్నాయి చూడండి కావాలంటే. పోలేదా? కర్ణాటక సినిమా యాక్టర్ ఎట్లా పోయాడు చెప్పండి? ఫిట్నెస్ గుండె ఆగింది. ఇంకేముంది, ఫిట్నెస్ ఒకేసారి అయిపోయింది. ఏమండి, ఇంత మాత్రం నాణ్యం మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన మించిన బంగారము పెంచిన నీ దేహము ఎంచుము ఎన్నాళ్ళకుండును మరణించిన చోమన్నే గదయ్యా మన్నే గదయ్యా. స్తోత్రం. అవునా? కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఏది మనకు గ్యారంటీ? డబ్బు గ్యారంటీయా? బలం గ్యారంటీయా? వెండి గ్యారంటీయా? బంగారం గ్యారంటీయా? భోగాలు గ్యారంటీయా? మన ఎత్తు పొడుగు, మన బాడీలో ఉన్నటువంటి ఫిట్నెస్ మన గ్యారంటీయా? కావు. కానీ మనకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు ఎనీ టైం మనకు గ్యారంటీ మన దేవుడే. నువ్వు దేవుని ప్రేమించి దేవుని కొరకు నడుస్తున్నప్పుడు తిక్కలోళ్ళు తిక్కల మాటలు మాట్లాడితే లెక్క కూడా చేయవాకు. సోదోళ్ళు సోది మాటలు మాట్లాడతారు. నువ్వు బైబుల్ తీసుకొని చర్చికి పోతుంటే అందరూ భక్తుడేం బయలుదేరాడే, భక్తుడు ఎప్పుడయ్యావురో అంటుంటారు. సోదోళ్ళు సోది మాటలు మాట్లాడతారు. అనుకోవటమే వీడు ఒక సోదోడని. వాడికేం సమాధానం కూడా ఇవ్వద్దు. పోరా సైతాన్ అనుకోవటం రావటమే. స్తోత్రం. అర్థమైందా? పో సైతాన పో అనుకుంటూ రావటమే. బాగుపడతావు, 10 మందిని బాగు చేస్తావు సృష్టికర్తను పట్టుకుంటే. నువ్వు బాగుపడటమే కాదు, 10 మంది బాగుపడతారు నీ వల్ల, గ్యారంటీ. 10 మంది బాగుపడవచ్చు, 100 మంది కూడా బాగుపడవచ్చు. కాబట్టి నంబర్ 1లో ఎవరు ఉండాలి? సృష్టికర్త. ఇప్పుడు చదువు యోహాను 14. ఈ ధనవంతుడు ఏది మిస్ అయ్యాడు? ఇక్కడ ఉండగానే అక్కడ సరుకులు సమకూర్చుకోవటం మిస్ అయ్యాడు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యేసయ్య చెబుతున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇదేంది యేసయ్య? నాకు అర్థం కాదు. తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి అన్నప్పుడు మీకు నివాసాన్ని సిద్ధపరచ వెళ్ళుచున్నాను అనాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. అంటే నివాసాలు కాదా? జస్ట్ ప్లాటే. స్థలం అంటే మీరు చెప్పండి, ఇల్లా లేకపోతే ప్లాటా? ఇప్పుడు కట్టబడిన ఇంట్లోకి వెళ్ళి స్థలం భలే ఉందే అన్నారనుకో, నీకు స్థలం కనపడుతుంది, నీకు ఇల్లు కనపడట్లేదా? ఇది ఒకటి చెత్తవారం వచ్చినట్టుంది అనుకుంటారు. స్తోత్రం. అవునా? స్థలం
అంటే కట్టడం లేని ప్రదేశం. ఇల్లు అంటే కట్టబడిన ప్రదేశం. కాబట్టి ఇంట్లోకి పోయి స్థలం అనం, స్థలంలోకి పోయి ఇల్లు అనం. స్థలం అంటే ఖాళీ ప్లేస్, ఫ్లాటు. యేసు ప్రభు చూడు ఎంత లెక్క సరిగా మాట్లాడాడో. నేను మీకు ప్లాట్ రెడీ చేయడానికి వెళ్తున్నా, స్థలము రెడీ చేయడానికి వెళ్తున్నా అన్నాడు. దీనిలో ఇంగ్లీష్ భాషలో ఏముంది, హెబ్రీ భాషలో ఏముంది నాకు అనవసరం, తెలుగులో ఏముంది అదే చెబుతా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా. ఇక్కడ ఒక మంచి విషయం ఉంది. దాని అర్థం ఏంటంటే, నేను జస్ట్ ప్లాట్ రెడీ చేస్తా, ఇక నువ్వు ఏమేమి సరుకులు పంపిస్తావో దాంతో నీకు గుడిసె వేయాలో, లేకపోతే బంగ్లా కట్టాలో, లేకపోతే పెంకుటిల్లు వేయాలో, రేకులు షెడ్ వేయాలో, లేకపోతే 4 గోడలు కట్టి పైన టాప్ లేకుండా చేయాలో, నువ్వు పంపించేదాన్ని బట్టి ఉంటుంది. పెద్దోడా, అర్థమైంది నేను చెప్పింది? ఇక్కడ ఉండగానే అక్కడికి సమకూర్చుకోవాలి. అదే యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన మాట. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ దొంగ కన్నము వేసి దొంగిలుతాడు, చిమ్మెట తుప్పు తినేస్తాయి. మరి ఎక్కడ సమకూర్చుకోవాలి ధనం అంటే, పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకోండి అని సాక్షాత్తు యేసయ్య చెప్పలా? చెప్పాడు. మనం కూడా చదివాం, విన్నాంలే, కానీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాం. అది మన దరిద్రం. అర్థమైందా? ఏముందిలే, అవన్నీ వాళ్ళు చెబుతుంటారు, పాస్టర్లు మనం వింటూ ఉంటాం, అది నడుస్తుంటుందిలే అనుకుంటారు. కానీ ఇక్కడ పచ్చి నిజం ఇది. అక్కాయ్, నువ్వు ఇక్కడే కొప్పేసావు అనుకో అక్కాయ్, పిల్లికి బిచ్చం పెట్టకుండా, రేపు నీకు ఎండి బొచ్చి వచ్చింది. అక్కడ బొచ్చ అంటే, బొచ్చ అంటే తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు బూతులాగా ఉంటుంది. నీకు బేషను వచ్చింది అక్కాయ్, బేషను. అర్థమైందా? ఇక్కడే కొప్పేసి, ఇక్కడే దాచిపెట్టి, ఇక్కడికే దారులు వేసుకుంటే అక్కడ ఖాళీ. ఈ ధనవంతుడి గాడి బతుక అంతే. అందుకని చెబుతున్నా, మీకు మనిషిని చూపించి చెబుతున్నా. వీడు భూమి మీద కొప్పేసుకోవటమే సరిపోయింది. కొప్పేసుకున్నాడు, తినటం, తాగటం, సంతోషించడం, సుఖించటం, ఇదే చూసుకున్నాడు. కానీ అరే రే 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 ఇక్కడ ఉన్నప్పుడే అక్కడికి లైన్ చేసుకోవాలనే ఆలోచన తీసేశాడు. కొంతమంది ఉంటారు తెలివైన వాళ్ళు, ఈ భూమి మీద ఉండగానే వాళ్ళు ఆర్జించిన దానిలో నుండి దైవ చిత్త ప్రకారం అనేకులకు సహాయం చేస్తూ బీదలను ఆదరిస్తూ, దిక్కులేని అభాగ్యులను ఆదరిస్తూ పరలోకంలో ధనం సమకూర్చుకుంటారు. ఇలా ఆదరిస్తే పరలోకంలో ధనం సమకూడిద్దా అంటే నాకేం తెలుసు. యేసయ్యే చెప్పాడు ఆ మాట కూడా. యేసయ్య దగ్గరికి ఒక యవనుడు వచ్చాడు. ఎవరు వచ్చారు? ఒక యవనుడు వచ్చాడు. సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అన్నాడు. సద్బోధకుడా నన్ను ఎలా చెప్పుచున్నావు, దేవుడు ఒక్కడే సద్బోధకుడు, సత్పురుషుడా నన్ను ఎలా చెప్పుచున్నావు అని ఒక కోటింగ్ వేసి ఆ తర్వాత ఒక మాట చెప్పాడు. ధర్మశాస్త్రం నువ్వు వినలేదా? దేవుణ్ణి ప్రేమించమన్న మాట, తల్లిదండ్రుల్ని సన్మానించమన్న మాట నువ్వు చదువుకోలేదా? అయ్యా, నువ్వు చెప్పిన ధర్మకార్యాలు ఇవన్నీ నేను బాల్యము నుండి చేయుచూనే ఉన్నాను. అప్పుడు యేసయ్య అన్నాడు, ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏమిటది? నీకున్న ఆస్తి నమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు పరలోకములో ధనము కలుగును అన్నాడు. ఆ మాట ఏడన్నాడో చెప్పాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అదమ్మా, అది ఓకేనా? ఫస్ట్ ఏం చెప్పాను? సృష్టికర్తను తెలుసుకోవాలి, కలుసుకోవాలి అని చెప్పాను. ఇక్కడ మీలో బాప్తీసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మా. పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మారు మనసు పొంది బాప్తీసం పొందిన వాళ్ళు. రైట్, మీరందరూ సృష్టికర్తను తెలుసుకున్నారు మరియు కలుసుకున్నారు. ధన్యులు. చప్పట్లు కొట్టుకోండి మీకు మీరే. రైట్. ఇంకా నేను బాప్తీసం పొందలేదన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను పొందలేదన్నా, పొందుతాలే భవిష్యత్.
ఈ నెల చివరి బుధవారం ఎప్పుడయ్యా తారీఖు? ఈ నెల చివరి బుధవారం ఏదో తారీఖులే. ఈ నెల చివరి బుధవారం ఏ తారీఖు అయితే ఆ తారీఖు 26. రేపు వచ్చే బుధవారమేనా? ఊరే రేపు వచ్చే బుధవారమేనంట. దేవునికి స్తోత్రం. ఈ 2 రోజుల్లో ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో, పాపాలు ఒప్పుకో, ఇక రా. ఒక జత బట్టలు ఉంటే బట్టలు పెట్టుకొని రా. ఆ రోజు నీకు బాప్తీసం యొక్క పూర్వాపరాలు చెప్పి బాప్తీసం ఇత్తా, బతికిపోదు. కానీ ఇంత తెలిసి కూడా నిర్లక్ష్యం చేసామనుకో, నీ కర్మ నీది, నాకు సంబంధం లేదు. చెప్పటం నా ధర్మం, వినకపోతే నా కర్మ. ఎవరు కర్మ? చెప్పటం నా ధర్మం, వినకపోతే నీ కర్మ అంటున్నారు. నా కర్మ కాదక్కాయ్ అనా, నా కర్మ, విననోడి కర్మ, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. నేను సృష్టికర్తను తెలుసుకున్నాను, కలుసుకున్నాను, బాప్తీసం పొందుకున్నాను, ఎప్పుడో అప్పుడే పొందుకున్నాను. నేనే వాయిదాలు వేయలేదు, ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో మారు మనసు పొందలేదు. మెరుపులాగా మార్పు కలిగింది, రక్షణ పొందుకున్నాను. ఆ తర్వాత విశ్వాసయాత్ర సాగించాను, తర్వాత సేవ కూడా చేస్తున్నాను, 4 ఆత్మలు రక్షించుకున్నాను. నేను రెడీ. స్తోత్రం. కాబట్టి మీరు కూడా రెడీగా ఉంటారని మీకు కూడా హెచ్చరిక చేస్తున్నా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు దాకా చెప్పింది? చాలా సంతోషం. వీడేమి నిర్లక్ష్యం చేశాడు? సృష్టికర్తను నిర్లక్ష్యం చేశాడు, రక్షణను నిర్లక్ష్యం చేశాడు, మారు మనసు నిర్లక్ష్యం. సృష్టికర్తను వదిలేస్తే వాడు బతుకంతా వదిలినట్టే, అవునా? కానీ లాజరు సృష్టికర్తను పట్టుకున్నాడు. ఈ లోకమంతా నన్ను వదిలినా, ఈ లోకమంతా నన్ను వదిలినా, నువ్వు ఒక్కడివి చాలు దేవా నాకు. దేవుణ్ణి పట్టుకున్నాడు లాజరు. అన్నీ కోల్పోయాడు, దేవుణ్ణి పట్టుకున్నాడు. వాడేమో అన్నీ కలిగి ఉన్నాడు, కానీ దేవుడు లేడు. ఇప్పుడు చెప్పండి, ఎవడు ఐశ్వర్యవంతుడు, ఎవడు దరిద్రుడు? యా. సో ఫస్ట్ పాయింట్, సృష్టికర్తను తెలుసుకోవాలి, కలుసుకోవాలి. రెండవది ఏంటి? అక్కడికి సరుకులు సమకూర్చుకోవాలి. ఎట్లా? అక్కడ ధనం ఎక్కడ పోగయిద్ది? పరలోకం ఎట్లా పోగయిద్ది? ఇక్కడ చేయాలి. ఏం చేయాలి? మనకు కలిగినవి మన వరకే ఉంచుకొనుట కాదు, కానీ దీనులైన వారికి చేతులు చాపి సహాయం చేసే మనసును సాధన చేయాలి. యేసయ్య చెప్పాడు, నీకున్నది అమ్మి బేదలకిమ్ము. ఏమన్నాడు? నీకున్నది అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఏం చేయాలి? రక్షణ పొందాలి, మారు మనసు పొంది బాప్తీసం పొందాలి, ఒకటి. రెండవది, బీదలకు సహాయం చేసి పరలోకంలో ధనం కూర్చుకోవాలి, 2. మూడవది, బతికినంత కాలం యేసయ్య ముందు నడుస్తాడు, మనం వెనక నడవాలి, యేసుని వెంబడించాలి. అవునా? ఎవరిని వెంబడించాలి? అది ముందు ఆయన నడుస్తూ ఉంటాడు, వెంటబడి మనం వెళ్ళాలి. ఇవన్నీ వాడు పట్టించుకోవాలా? తినటం, తాగటం, సుఖించటం, సరదాగా టైంపాస్ చేయటం. రెండోది ఏంటి? సరుకులు సమకూర్చుకొనుట. నేను చెబుతున్నాను సోదరుడా, సోదరి, నువ్వు ఏ స్థాయిలో త్యాగపూరితమైన మనసు కలిగి ఉంటావో ఆ స్థాయిలో నీకు సిద్ధపరచబడింది అక్కడ. నువ్వు ఇక్కడి నుంచి పంపించేదాన్ని బట్టి అక్కడ సిద్ధపరచబడిద్దని మర్చిపోవద్దు. జస్ట్ నీకు స్థలం మాత్రమే డిసైడ్ చేశాడు. దానిలో నిర్మాణం అనేది నీ త్యాగాన్ని బట్టి, నీ సమర్పణను బట్టి ఉంటుంది అక్కడ. ఇది గుర్తు రాసుకో, మర్చిపోవద్దు. అసలు ధనవంతుడి ఇంటి వాకిటున్న లాజరుకి ఒక్క పూటన్న ఒక్క రొట్టె పెట్టినట్టయితే అసలు ఈ పాతాళానికి పోయేవాడు కాదు ఈ దరిద్రుడు. ఎవరు? ఈ ధనవంతుడు అసలు పాతాళానికి పోయేవాడు కాదు. ఎంత మంచి ఆఫర్ పోగొట్టుకున్నాడండి వీడు. వీడికన్నా సోదరుడు. దాతృత్వం కలిగి ఉంటావు, అదంతా జ్ఞాపకార్థంగా దేవుడి దగ్గరికి చేరిద్ది, అది రాయబడిద్ది. ఎంతమందికి అర్థమైంది? క్లియర్గా అర్థమైందా?
ఉమ్. మనం తింటమే కాదు, నలుగురికి చూడాలి. దేవుడి కృపను బట్టి ఆల్రెడీ ఆ పని చేయడానికి దేవుడు నాకు సాయం చేశాడు. పెద్ద మొత్తాలంటే మన వల్ల కాదు. ఏదో ఓ 10 రోజులకి కావాల్సినటువంటి సహాయం ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఎవరిని వెనక్కి పంపలా. అన్నా నా ఇంట్లో జరగట్లేదన్నా, నాకు కష్టంగా ఉందన్న వాళ్ళకి చేయదగ్గ సాయం చేసుకుంటూ వస్తున్నాం. మందు బాబుల్ని కనిపెడుతున్నాం. ఎందుకంటే వాడు ఇంట్లో లేదని చెప్పి వస్తాడు, మనం ఇచ్చిన దాగి మన దగ్గరికి వస్తాడు. అర్థమైందా? ఇది ఒక శోధన. అందుకని మందు బాబుల్ని కనిపెట్టి వాళ్ళకి మాత్రం దానాలు ఆపేశాం. ఎందుకంటే వాడు మనం చేసిన దానం తీసుకొని పోయి తాగి ఇంటికాడ వాళ్ళని కొట్టి గందరగోళం చేస్తాడు. అందుకని అవి దిక్కుమాల దానాలు అవి చేయట్లే. చూసి వీళ్ళు జెన్యున్గా నిజంగా కష్టంగా ఉంది అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మనకున్న దానిలో నుండి వాళ్ళకి సాయం చేసి పంపిస్తున్నాం. అదేది మా తాత సొమ్ము కాదు, నా సొమ్ము కాదు, మీరు తీసుకొచ్చి అక్కడ వేసిందే పంచుతూ ఉన్నాను. కొడితే గట్టి కూడా అనుమానం ఎందుకో. మా తాత సొమ్ము కాదు, మా ముత్తాత సొమ్ము కాదు, మా అయ్య సొమ్ము కాదు. మీరే పరిచర్య కోసం అని దాతృత్వంతో చేతులు విప్పుతారు చూడు, అది భద్రం చేసి కొంత మీ కొరకు, కొంత దీనిలేని వారి కొరకు, మీలోని అభాగ్యులైన వారి కొరకు దాన్ని వాడుతూ ఉన్నాను. ఇక ముందుకును వాడుతాను. ఇదంతా ఎందుకండి? పరలోకమందు మీకును నాకును మనందరికీ ధనము సమకూడాలి అన్న. భూమి మీద అంటే డబ్బు అవసరం, పరలోకంలో కూడా ధనం అవసరమా? నాకేం తెలుసు, యేసయ్య చెప్పాడు మరి పరలోకంలో ధనం కలుగునని, పరలోకంలో ధనం సంపాదించుకోమని. అంటే ఇక్కడలాగా కరెన్సీ నోట్లు లేకపోవచ్చు, అక్కడ ధనం ఏమో అది ఏ రూపంలో ఉందో, అక్కడ దొరకబోయే భాగ్యం ఏ రకంగా దొరికిద్దో, మొత్తానికైతే అక్కడైతే ఉంది. అది ఒక్కొక్కళ్ళు అసలు ఈ ఆలోచించరే, అసలు పట్టించుకోరే. ఓరే మొత్తుకొని చెబుతున్నా సరే చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. మనం చెప్పే కొద్దీ తిక్కలోళ్ళ చూస్తారు మనల్ని. నేను నవ్వుకుంటూ రే నేను తిక్కలో ఉన్నట్టు నాకు వెళ్ళి ఎటకారంగా చూస్తున్నారు, మీరు నంబర్ 1 సోదరుడు, రేపు మీ కర్మగాలి ఇది లాగడని నేను పోతా. ఏం చేస్తాం మరి? సృష్టికర్తను తెలుసుకొనుట రెండవదే, పరలోకమునకు మార్గము సిద్ధపరచుట, సరకులను సమకూర్చుట ఇది రెండవది. మూడవదే దేవుని ప్రేమను సాధన చేయుట. ఏమిటి? దేవుని ప్రేమను సాధన చేయుట. అది చాలా పెద్ద పని మనకి. ఎందుకంటే రేపు పరలోకం పోయిన తర్వాత కృపావరాలతో పని ఉండదు. 9 కృపావరాలు ఉన్నాయి చూడు, కృపావరాలతో పని ఉండదు. ఎందుకంటే డైరెక్ట్గా ఆయనే ఉంటాడు. ఏది కావాలంటే ఆయన దగ్గర నుంచి పొందుకోవచ్చు. శాలేం రాజన్న మీకు కనపడినప్పుడు, శాలేం రాజన్న కనపడినప్పుడు ఫోటో అవసరం. ఓహో ఇట్టుంటాడా, ఓ ఆహా అని. డైరెక్ట్గా నేనే మీ మధ్యలోకి వస్తే ఫోటోతో పనే ఉంది. కృపావరాలతో కూడా రేపు అక్కడ అవసరం ఉండదు. కానీ ప్రేమ మాత్రం ఇక్కడే కాదు, అక్కడ కూడా ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉండును అన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదువు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ తాడునది, అన్నిటినీ ఓర్చునది, స్వప్రయోజనం చూసుకొననిది, సత్వరమే కోపపడనిది, డంబము లేనిది, మత్సరపడనిది, అన్నిటికీ ప్రేమ ఒక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ప్రేమే జగతికి మూలం. స్తోత్రం చెప్పండి. మూడవది దేన్ని సాధన చేయాలని చెప్పాను? ప్రేమ.
నాకు తెలిసి ఆ ప్రేమ కోసమే అన్నీ కోల్పోయి ఉండొచ్చు లాజరు. ఆ ప్రేమ కోసమే, ఆ దేవుని మెప్పు కోసమే అన్నీ కోల్పోయి ఉండొచ్చు. కానీ ధనవంతుడు ఆ ప్రేమను నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు ఎంత దరిద్రుడయ్యాడు నేను చెప్పనా? ఆ లాజర్ని అడుక్కుంటున్నాడు. చచ్చి పాతాళ అగ్నిలోకి పోయి, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, అబ్బో ఈ అగ్నిలో యాతన పడుతున్నాను, చద్దామంటే చావు రావట్లా, బతుకుదామంటే బతకలేకపోతున్నాను, అసలు ఇలాంటి అనుభవం ఒకటి ఉంటుందని ఊహలో కూడా ఊహించలేదు. అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, నీ దగ్గర నీ రొమ్మును ఆనుకొని ఉన్నాడే ఆ లాజర్, నాకు తెలుసు, మా ఇంటి బయట ఉన్నాడే, మా ఇంటి దగ్గర అడుక్కునేవాడు, నాకు తెలుసు. ఇంకా నయం అబ్రహాం అడగల, అరే ఎప్పుడన్నా ఒక రొట్టె వేసావా అని. స్తోత్రం. అరే సిగ్గుమాలినోడా, ఎప్పుడన్నా ఒక్క రొట్టె పెట్టావరా దరిద్రుడా అని అడగల. ఎందుకు అడుగుతాడు పాప, మంచోడు. నేనైతే అడిగేవాడిని. సిగ్గుందంటారు, మళ్ళీ అడుగుతున్నావు, చెప్పు తీసుకొని కొట్టాలి నిన్నని. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా అంత రొట్టె తుంపు పెట్టామంటారా ఆడికి? ఆడు అడుగుతాడు, తండ్రివైన అబ్రహామా, ఇక్కడ ఈ అగ్నిలో యాతన పడుతున్నాను, నీ యొద్ద నీ రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును నా యొద్దకు పంపు. తన చిటికిన వేలు కొనతో ఒక నీటి చుక్క నా గొంతులో వదులుతాడు, నా దాహార్తి తీరిద్దని లాజర్ని ముష్టెత్తుకుంటున్నాడు. ఇది ఒక ఉపమానం కాదు, ఇది రియల్ స్టోరీ. యేసయ్య ఉపమానం చెబితే పేర్లు చెప్పడు. యేసయ్య ఉపమానంలో పేర్లు వాడాడు. ఇక్కడ పేర్లు వాడాడు, 4 పేర్లు వాడాడు. ధనవంతుడు వాడి పేరు వాడలా, అబ్రహాం పేరు వాడాడు, లాజర్ పేరు వాడాడు, మోషే పేరు వాడాడు, ప్రవక్తల పేరు వాడాడు. మోషేయు ప్రవక్తలు అన్నాడు. ప్రవక్తలు తీసేస్తే 3 పేర్లు వాడాడు. కాబట్టి ఇది జస్ట్ ఉపమానం, ఎగ్జాంపుల్ కాదు, రియల్. నిజంగానే యాతన పడ్డాడు వాడు అక్కడ. ఆ యాతనాకరమైన స్థలములో చావలేక బతకలేక అల్లాడిపోతా ఉన్నాడు. ఇదేదో ఒట్టి కథ అని కొట్టేయకండి, రియల్ స్టోరీ. ప్రేమని నిర్లక్ష్యం చేస్తే ఎవడి బతుకైనా అంతే. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అన్నాడు. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి అన్నాడు. అర్థమైందా? దేవుని ప్రేమించమన్నాడు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నిటిలోనికి ప్రధానమైన ఆజ్ఞలు ఈ 2. 1 దేవుణ్ణి ప్రేమించుట, 2 పొరుగువాణ్ణి ప్రేమించుట. పొరుగువాణ్ణి ప్రేమిస్తే వ్యభిచారాలు ఆగిపోతాయి, దొంగతనాలు ఆగిపోతాయి. మరి వాడిని ప్రేమిస్తే వాడి ఇల్లు ఎట్ట దోచుకుంటాం? చూడు, ప్రేమించు అన్న ఒక మాటలో ఎన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టాడు. సింపుల్. ఆయన నా ఆజ్ఞలు పెద్ద ఎక్కువ ఆజ్ఞలు ఏం కాదు, 2 ఆజ్ఞలు. 1 దేవుణ్ణి ప్రేమించు, 2 పక్కోడిని ప్రేమించు, పొరుగువాడిని ప్రేమించు. ఈ 2, ఇంకేం లేవు. ఈ 2 పాటించాలంటే అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. భలే వాత పెడతాడండి యేసయ్య. దేవునికి స్తోత్రం. ఏం లేదు నాన్న, పొరుగువాడిని ప్రేమించున్నాను అంతే అన్నాడు. పొరుగువాడిని ప్రేమించినప్పుడు వాడి భార్యను ఆశించడు, ఆశించినప్పుడు వ్యభిచారం ఆగిపోయింది. పొరుగువాడిని ప్రేమించినప్పుడు వాడి ఇంటిని దోచుకోవడానికి ఆశించడు, అప్పుడు దొంగతనాలు ఆగిపోతాయి. పొరుగువాడిని ప్రేమించేటప్పుడు వాడి మీద దాడి చెయ్యడు, అప్పుడు హత్యలు కొట్లాటలు ఆగిపోతాయి. పొరుగువాడిని ప్రేమించినప్పుడు దాడి చేయకపోగా వీడి కలిగిన దానిలో హెల్ప్ చేస్తూ ఉంటాడు, కాబట్టి కొట్లాటలు దాడులు ఆగిపోతాయి. ఈరోజు ఎందుకు ఒకడి మీద ఒకటి కొట్టుకు సత్తుంది? ఆ ప్రేమ లేకే. మళ్ళా మొత్తం ఒకూరోళ్లే. గెలిచిన నాయకులు పైన బాగానే ఉంటారు, ఓడిన నాయకులు పైన బాగానే ఉంటారు. వాళ్ళ పేరు చెప్పి వీళ్ళు దండుకొని సత్తుంటారు. ఇది నంబర్ 1 సోదేవారం. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, అవునా కాదా? మరి ఊళ్ళో మ్యారేజ్కి డాగ్స్ హడావుడి. స్తోత్రం. ఏంటిది మ్యారేజ్? ఏం ఊళ్ళో మ్యారేజ్కి డాగ్స్ హడా. పిచ్చోళ్ళు కాకపోతే ఏమండి, ఎవరు మారి ఎవరు వచ్చినా బతుకు మారిందా? కూలోడు కూలికి పోక తప్పిందా?
డ్రైవింగ్ చేసేవాడు బండి నడపక తప్పిందా, ఉతికేవాడు ఉతక తప్పిందా, తోమక తప్పిందా? ఏమా, ఎవరు మారి ఎవరు వచ్చినా, ఎవరు మారి ఎవరు పోయినా, ఎవడమ్మా సింహాసనం మీద కూర్చోబెట్టినోడు? ఒక ఆయన అన్నాడు, ఒక్కొక్కళ్ళకి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని. అడ్రస్ కూడా లేడు. దేవునికి స్తోత్రం. అంతా అరచేతుల్లో చూపించడమే. అది చూసే వీళ్ళగా కళ్ళు బయర్లు కమ్మటం. వాళ్ళ నాయకులు బాగానే ఉంటారు, ఇల్లు కొట్టుకు సావటం, ఒకడినొకడు చంపుకోవటం. పిచ్చి 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 వ్యవహారాలన్నీ. చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. అరే కొట్టుకు సావకండ్రా, వాళ్ళు బాగానే ఉంటారు, ఊళ్ళో పెళ్ళికి కుక్కలు ఆడవడం మీకేం వచ్చిందిరా, మీరు దన్నుకు సత్తున్నారు అని చెప్పండి. వినకపోతే వాళ్ళ కర్మ చేసేదేమో వదిలేయండి. దేవునికి స్తోత్రం. అది ఏది సాధన చేయమన్నాడు? ప్రేమ 3వది. 4వది మారు మనస్సు. అదేందన్నయ్య, మారు మనసు పొందే బాప్తీసం పొందాక మళ్ళీ మారు మనసు ఏంది? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మారు మనసు ఒకసారి పొందేది కాదు. పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందేటప్పుడు ఒకసారి మారు మనసు పొందుతాం. అప్పటి పాపాలన్నిటి విషయంలో అది అయిపోద్ది, బాప్తీసం పొందుతాం. మరి బాప్తీసం పొందినాక ఇంకేం తప్పులు జరగట్లేదా? అబద్ధాలు ఆడకుండా నిజాలు చెబుదాం. చిన్నదో పెద్దదో ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉందిగా. ఆ పొరపాట్లను బట్టి ఎప్పటికప్పుడు మారు మనసు పొందుతూ, దేవుని దగ్గరికి వెళుతూ, పశ్చాత్తాపడుతూ, దిద్దుకుంటూ, ఏ రోజుకు ఆ రోజు బట్టలు ఉతుకుని వేసుకుంటామా, లేకపోతే 4-5 రోజులు పక్కన ఎవడు తిరగడేక. స్తోత్రం. ఇవాళ వేసుకున్నామంటే సాయంత్రానికి వీటిని విప్పి ఉతకబడిన వాటిని మళ్ళా ధరించుకున్నట్టే, ఏ రోజుకు ఆ రోజే వస్త్రములను శుద్ధి చేసినట్టే హృదయమును శుద్ధి చేసుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు దేవుని ముందుకు వెళ్ళి బ్రతుకుని సరిచూసుకొని, పొరపాట్లు ఏమైనా ఉంటే, ఇప్పుడు ఉదయం లెగుస్తాం, డే స్టార్ట్ చేస్తాం, రోజంతా గడిచిద్ది, ఈవినింగ్ మోకాళ్ళు వేస్తాం. ఈవినింగ్ మోకాళ్ళు వేసినప్పుడు, నైట్ మోకాళ్ళు వేసినప్పుడు ఈ దినమంతట్లో జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే ఒప్పుకోవాలి. వాటి విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి. దీన్ని ఏమంటారంటే అనుదిన మారు మనస్సు అంటారు. ఏమంటారు? అనుదిన మారు మనస్సు అంటారు. పొందాలండి. ఇది విశ్వాసులే కాదు, పాస్టర్లు కూడా పొందాలి. నేను కూడా పొందాలి. నేను కూడా సరి చూసుకుంటాగా. నేను కూడా సరి చూసుకుంటా ఎప్పటికప్పుడు. మోకాళ్ళు వేసి దేవుని ముందు కూర్చొని ఎక్కడన్నా తేడా పడ్డానా అని సరి చూసుకొని, తేడా పడితే ఒప్పుకొని, వాటిని దిద్దుకొని ఇంకోసారి అలా జరగకుండా జాగ్రత్త పడతాను తండ్రి అని ఒప్పుదలు చేసుకుంటాను. నేను సహా మీరు కూడా చేయాలి. బరీగా తిని సాయంత్రం పూట ఆవుతుని ఎగిరి మంచం ఎక్కటం కాదు. స్తోత్రం. కొంతమంది అయితే మరీ దారుణం, ప్రభా హల్లెలూయా తండ్రి, బరీగా తిన్నాను నాయన, నీకు వందనాలు ప్రభా, ఇక మోకాళ్ళు కూడా వేయలేను తండ్రి, స్తోత్రం నాయన, అన్ని తెలిసిన దేవుడు అయ్యా, వాళ్ళంతా జాయిగా చేసినామలో అడుగుతున్నాను తండ్రి. మరి దారుణం కొంతమంది అయితే అసలు. ఏమయ్యా 10 నిమిషాలు ఏవయ్యా మోకాళ్ళు, 10 నిమిషాలు ఏవయ్యా, గంటలు వద్దా, కనీసం 10 నిమిషాలు మోకాళ్ళు వేసి ఆ రోజంతట్లో ఎక్కడన్నా తేడా పడ్డావేమో కథ గుర్తు చేసుకోవయా. తేడా పడితే ఒప్పుకోవయా. అయ్యా ఈ రోజంతట్లో పలానా చోట నోరు జారాను ప్రభా, పలానా చోట కన్ను జారాను ప్రభా, పలానా చోట ఇట్లా తేడా పడి క్షమించు తండ్రి, మళ్ళా జరగకుండా చూసుకుంటాను ప్రభా. ఒప్పుదల. చేసిన తప్పులు ఎప్పటికప్పుడు ఒప్పుకొని దిద్దుకొని కడిగేసుకోవాలి. స్నానం చేసినట్టే, వస్త్రాలు శుద్ధి చేసుకున్నట్టే వ్యక్తిత్వాన్ని శుద్ధి చేసుకోవాలి బిడ్డలారా. ఏ రోజుకు ఆ రోజు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 కీలకమైన విషయాలని మనం విస్మరించకూడదు. ఇంకెంతకు మించి ఏం చెప్పదలుచుకోవాలా నేను, ఎందుకు మీ మైండ్ తింటాం. ఇంకెంతకు మించి ఎక్కువ చెప్పాను అనుకో, ఇప్పుడు చెప్పినవి అన్నీ పోతాయని నాకు తెలుసు, కాబట్టి నేను చెప్పను. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పండి. అబ్బా కూటం అయిపోయిందని ఆనందం. ఇప్పుడు నేను నంబర్ 1 అంటాను, మీరు చెప్పాలి. నంబర్ 1 ఏమో, నెంబర్ 2 అదే, నెంబర్ 3
మీరు నోట్లో చెప్పుకుని నాకే వినపడింది. పెద్దగా చెప్పండి. నంబర్ 1 సృష్టికర్త. నేను కొంచెం హాస్యాన్ని జోడించి మాట్లాడాను. సీరియస్గా చెబితే నిద్రపోతారని నా భయం. అందుకని వాస్తవంగా సీరియస్గా చెప్పాల్సిన విషయాలు. బుద్ధిహీనులుగా మనం ఉండొద్దు. మనకి దేవుడు మెయిన్, మనకి యేసయ్య మెయిన్, మనకు సృష్టికర్త మెయిన్. నంబర్ 1 సృష్టికర్తను తెలుసుకొనుట, కలుసుకొనుట. ఇప్పుడు తెలుసుకున్నారు, కలుసుకున్నారు, బాప్తీసం పొందుకున్నారు. మరి సదయుడు అనే పాట పాడండి. అయిపోయిందిలే, కూటం అయిపోయిందిలే, పాడండి. రైట్, ఆ పాటే. ఒక లైన్ చెబుతా, పాడండి. సన్ను తించేదను ఊపిరున్నంత వరకు కదా. పాడండి. సన్ను అబ్బా, ఎంత బాగుంది. బాగుంది. ఆగండి, ఇప్పుడు మీరేమన్నారు? విశ్రమించను నేను నిన్ను. ఆ మాట ఏం ఉద్దేశించి రాశాను తెలుసా? అయ్యా, చచ్చి నిన్ను చేరిందాక నేను విశ్రాంతి పొందను అన్న మాటనే కాదు, ఒక రోజులో కనీసం ఒక్కసారైనా నిన్ను చేరి నీతో మాట్లాడుకొని నిన్ను కలుసుకోకుండా నేను నా పడక ఎక్కను అన్న అర్థం కోసం రాశాను అన్నమాట. అర్థమైందా? సన్ను తించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు. సన్ను తించెదను ఊపిరున్నంత వరకు, విశ్రమించను నేను నిన్ను చేరేంత వరకు, నిన్ను చేరేంత వరకు. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. నీవే స్తుతిగానము, నీవే నా విజయము, నీవే నా అతిశయం యేసయ్యా. సదయుడా నా యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకేనయ్యా. సృష్టికర్తను సమీపించండి ప్రతిరోజు. పరలోకంలో సరుకులు సమకూర్చుకోండి ప్రతిరోజు. హెల్ప్ చేసే అవకాశం వస్తే శృతి మించి చేయమని నేను చెప్పను. కొంతమంది శృతి మించి చేస్తారు. మొన్న చెప్పాడుగా శాలేమన్నా సాయం చేయమని. ఏమైంది? ₹1,00,000 ఏం కాదు, నేను ఇత్త, కానీ ఇవ్వకపోతే అని ₹1,00,000 అడ్డం ఉండి తన్నులు తినమని నేను చెప్పను. అదేమంటే శాలేమన్నా చెప్పాడు. నీ దగ్గర ఉంటే ఈ మధ్యవర్తిత్వం చేయొద్దు, చేసి మళ్ళీ నా దగ్గరికి వస్తారు. ఆ రోజు నువ్వు చెప్పే వాక్యం విన్నానా, ఇక ఆగానా, ప్రేమ చూపించానన్నా లచ్చకే. ఇప్పుడు లచ్చొడ్డీ అయింది. వాడు తీసుకున్నాడు, అంతు లేకుండా పోయాడు, ఇంతవరకు కట్టలా. ఇప్పుడు ఎవరు కట్టాలా? నేను కట్టాలా? మరే ఒకసారి ఒక కామెడీ జరిగింది. ఓ బ్రదర్ ఫోన్ చేశాడు ఎక్కడి నుంచో. ఎవరికి? మన విజయ్కి. పాస్టర్ విజయ్ ఉన్నాడు, సత్యనపల్లి సేవ చేస్తున్నాడు. విజయ్ తెలుసు కదా, విజయ్ పాస్టర్ కదా, తెలుసా? తెలిసిన వాడు చేతులు ఎత్తండి. నా పక్కన ఉంటాడుగా, నేను అప్పుడప్పుడు జోక్ చేస్తాను. విజయ్ ఎక్కడి నుంచి ఒక అతను ఫోన్ చేశాడు. అన్నా, బోర్ అయిపోతున్నాను, ప్రార్థన చేయాలి. అయ్యా ప్రార్థన చేస్తాను అన్న, ఫలానా దగ్గర అయిపోతున్నా, నీళ్లు పడతాయా అన్నాడు. పడతాయా అంటే ప్రార్థన చేస్తానయ్యా అన్నాడు. సరే చెయ్యి
అన్నాడు, ప్రార్థన చేశాడు, బోర్ వేయించా, నీళ్లు పడల. సరే మళ్ళీ ఫోన్ చేశాడంట, అన్నావు ఆడ ప్రార్థన చేశావు నీళ్లు పడల, ఇంకోసారి వేయిస్తున్నాను మళ్ళీ చెయ్యి అన్నాడంట. ఇట్లా అయిపోయింది. రెండోసారి కూడా పడలా. మళ్ళీ మూడోసారి బోర్ వేయిస్తున్నాను మళ్ళీ ఫోన్ చేశాడు. ఈసారి అన్న నీళ్లు పడేటట్టు ప్రార్థన చేయని మళ్ళీ చేశాడు, మళ్ళీ పడలా. నాలుగోసారి కూడా చేశాడు, నాలుగోసారి కూడా పడలా. ఇంకా ఫోన్ చేసి బిల్లు చెబుతున్నాడంట, అన్నా 4 చోట్ల లేపించా, అళ్ళ 1,80,000 కట్టు అన్నాడంట. నువ్వు ప్రార్థన చేస్తే నీళ్లు పడాలి, మరి పడినప్పుడు నీ మాట నమ్మే నేను వేయించాను, 4 చోట్ల వేయించాను, నా దగ్గర డబ్బులు లేవు, నువ్వే కట్ట. విజయ పరిస్థితి ఏంది? అయ్యా ప్రార్థన చేశాను కానీ నీళ్లు పడితే నేను గ్యారెంటీ ఇచ్చానా అంటాడంట. సరే తీసే అన్న, 1,80,000 తీసే అన్న, 90,000 అన్న గట్టన్నా. నాకు చెబితే నవ్వలేక చచ్చాను. మధ్యవర్తిత్వం చేసి చేయమని చెప్పట్లా. నీ దగ్గర ఉందనుకో, నువ్వు లక్షలకి అడ్డం ఉండమని నేను చెప్పట్లా. నీ దగ్గర ఉందా, ఉంటే ఇచ్చేయి, ఉన్నంతలో చేయి. అవతలోడు ఎంత కావాలంటే మనం ఆడిస్తాం. అయ్యా నా దగ్గర ఉంది, ఇది తీసుకో, దేనికో దానికి ఉపయోగపడతాయి, అంతవరకు మిగిలింది ప్రార్థన చేస్తా అని కలిగినంతలో తోడ్పాటు అందించి దేవుని ప్రేమను చూపించు. అంతేకాదు అదే ప్రేమతో ఇతరులకు తెలియని వాళ్ళకి కాస్త సువార్త కూడా చెప్పు. మరీ దారుణం, ఈ మధ్య అసలు సరిగా సువార్త చెప్పట్ల మనోళ్ళు, చల్లారిపోయారు. సువార్త ఆత్మల భారం తగ్గిపోయింది. అంతకుముందు ఆత్మల భారం బాగుండేది, ఇప్పుడు తగ్గిపోయింది ఆత్మల భారం. తప్పు కదా? సువార్త చెప్పుట మానకూడదు. అయ్యో సువార్త చెప్పకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. నీ కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతుంటే వాళ్ళకి సువార్త చెప్పకపోతే ప్రేమ ఉన్నట్ట? నీకు ప్రేమ ఉన్నట్ట, ప్రేమ లేనట్ట? ప్రేమ లేనట్టు. కాబట్టి వారికి దేవుని ప్రేమ చూపించి దేవుని మాటలు వాళ్ళకి అందించేటట్టు ఏ రోజుకు ఆ రోజు సువార్త చెప్పు. ఆత్మ రక్షణలోకి నడిపిస్తే ఇంకా ఎక్కువ బహుమానం కదా. నరకం నుంచి ఆత్మని రక్షిస్తే ఇంకా ఎక్కువ బహుమానం కదా యేసయ్య దగ్గర. ఒక చెట్టుకు కాయలు కాసినట్టే కదా. మరి 3 బారిన చెట్లాగా ఎందుకుంటావు? కాయలు కాసే చెట్టుగా ఉండాలి. నువ్వు మారావు, అనేక మందిని వెలిగించాలి. నువ్వు జీవితాన్ని దిద్దుకున్నావు, అనేక మందిని కాపాడాలి. నువ్వు గుర్తుపెట్టుకో. నడుంగట్టు, యుద్ధ భూమిలో నీకు దిగు. హల్లెలూయా. అదిగో మీలాగే కూర్చొని అటుపక్క దేవుని మాటలు విన్నారు, ఇప్పుడు సేవకు సిద్ధమయ్యారు. ఒకసారి లేచి నిలబడండి నాన్న. గట్టి కూడా చెప్పండి. దేవుని మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ఒట్టిగా విని వెళ్ళేవారై ఉండక దేవుని సేవలోనికి ప్రవేశించాలి. చంచల మనస్కులు గాక స్థిర బుద్ధి గలవారై దేవుని పాత్రలు కావాలి. వారి కోసం ప్రార్థన చేయండి. మీరు కూడా మీలో నుంచి కూడా అలా ఆశిస్తాను నేను. వాళ్ళు మీలో కూర్చొని విన్నవాళ్ళు ఇప్పుడు సెమినార్కి జాయిన్ అయ్యారు మొత్తం. అర్థమైందా? అట్లా మీలో నుంచి సేవకులు లేవాలి, పరిచారకులు లేవాలి. పరిచారకుల అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళందరూ పరిచారకులు. అంతకుముందు వాళ్ళందరూ మరి సేవలోనికి దిగారనుకో, మరి పరిచర్య కుంటుపడింది కదా. కాబట్టి ఆదివారం వచ్చి వెళ్ళిపోవటం కాదు, పరిచర్య కోసం సిద్ధపడాలి. ఎంతవరకు ఉంటామో తెలియదు కదా. ఉన్నంతవరకు 10 మందికి సువార్త చెప్పి ఆత్మను రక్షించడంతో పాటు అదే కార్యం జరుగుతున్న ఇక్కడ ఏదో ఒక పనిలో, ఆఖరికి బాత్రూమ్లు కడిగే పని అయినా సరేనన్నా నేను చేస్తానన్నా, నాకు అవకాశం ఇప్పించండి అని అడిగేవాళ్ళు ఎంతమంది?
అట్లా ఆశ కలిగి ఉండాలి. చెయ్యాలి, దేవుని పని చేయాలి. లేకపోతే పరలోకంలో నీకు ధనం ఎక్కడ కలిగితే, నీకోసమే నువ్వు కష్టపడి, నీకోసమే నువ్వు బతికి దేవుని సేవ చేయకపోతే రేపు ధనవంతుడు బతికే కదా. దేవుని కోసం కష్టపడాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి. ఏమో చెప్పేటప్పుడు బాగానే అంటున్నారు, కూటమి అయిపోగానే హల్లెలూయా అంటున్నారు, ఇక జంపు మళ్ళీ కనపట్ల. తప్పకుండా కలవండి, శామన్నను కలవండి. విడి రోజుల్లో ఖాళీ చూసుకొని వచ్చి కలవండి. అన్న, నన్ను ఏదో ఒక పరిచర్యలో పెట్టండి అన్న, నేను పరిచర్య చేస్తాను. నన్ను దేవుడు కూటమి అయిపోయిన తర్వాత అయినా సరే శామన్న ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు ఆదివారం అందడు అనుకో, విడి రోజుల్లో కలు, పేరు రాపించుకొని వెళ్ళు. ఆదివారం రోజు పెందలాడరా, ఒక అడుగు ముందురా, చెయ్యి, నీకు దగ్గర పరిచర్య ఏదో చెయ్యి అమ్మా, చెయ్యి, నువ్వు చెయ్యి. కొంతమంది ఇందులో నుంచి సేవకు వస్తూ ఉంటే కొంతమంది వాళ్ళ ప్లేసుల్లో పరిచర్య చేయాలి. అర్థమైందా? తీర్మానం చేస్తారా, సైలెంట్గా లేచిపోతారా? తీర్మానం చేయండి, మీకు దండం పెడతా. బాధ్యత లేకుండా ఉండవాకండి, బాధ్యతలోకి రండి. ముందు పరిచారకులైతే ఆ తర్వాత దేవుడి చిత్తం అయితే సేవకులు అవుతారు, సేవకురాళ్ళు అవుతారు. దానికి ముందు పరిచర్యలోకి ఇన్వాల్వ్ అవ్వాలి. అర్థమైందా? రైట్. అందరూ ఒకసారి లేచి నిలబడదామా? ధనవంతుడు నిర్లక్ష్యం చేసిన వాటిని మనం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడదాం. లాజరు భూమి మీద దేవుని నిమిత్తం శ్రమను అనుభవించినట్టు మనం శ్రమను అనుభవించుదాం. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని తారుమారైపోతాయి. ఇక్కడ లాజరేమో ధనవంతుడు అడుక్కునే స్థితిలో ఉంటే, అక్కడేమో ధనవంతుడు లాజర్ను అడుక్కునే స్థితికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మరణమే ముగింపు కాదు. మరణం తర్వాత మళ్ళా జీవితం ఉంది. దానికోసం మనం సిద్ధపడాలి. ఈ లోకమే కాదు, మనకు పరలోకం ఉంది. ఈ లోకంలో నివాసాలు ఉన్నట్టే పరలోకంలో కూడా మనకు నివాసాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం పంపించే దాన్ని బట్టి అక్కడ నివాసాలు ఏర్పడతాయి. కనుక మీ ఇష్టం, మీరు ఎలా తిప్పలు పడతారో, దేవుని కొరకు ఎలా ఫలిస్తారో చాలా క్లియర్గా చెప్పా. నా వంతు నేను మాదిరి కూడా చూపిస్తున్నా. దేవుని పనిలో కష్టపడతా. మరి నన్ను వెంబడించే బిడ్డలుగా మీరు కూడా అలాంటి భారం కలిగి, ఇక్కడ ఉండే వాళ్లే కాదు, లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు కూడా మీ వంతు మీరు నడుం గట్టి, ఆ లైవ్ లో వీక్షించే వాళ్ళలో కొంతమంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, ఎవరిని వదిలిపెట్టాడు, సత్య దర్శనాలు తీసుకొని పంచుతా ఉంటాడు. ఆ నంబర్ 1 లో ఉన్నాడు బ్రదర్, నంబర్ 1 లో అక్కడ ఉన్నాడు. అదిగో నంబర్ 1 లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. డానియల్ ఒక అధికారి అయినా సరే, నేను అధికారిని బిల్డప్ ఇద్దాం అనుకోడు. పై అధికారులకి, కింద అధికారులకి, మొత్తానికి కూడా సద్దర్శనం పంపిణీ చేస్తూ ఉంటాడు. ఆత్మ రక్షణ కోసం కష్టపడతా ఉంటాడు. నాకు చాలా సంతోషం. లైవ్లో ఫాలో అయ్యే వాళ్ళలో కూడా మంచి భక్తులు ఉన్నారు, ఆసక్తి పరులు ఉన్నారు, ఆత్మల భారం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆయన జాబ్ చేసుకుంటా, ఫ్యామిలీని రొటేట్ చేసుకుంటా, మరో పక్క దేవుని పని చేస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా అలా దేవుని పని చేయాలి. మీరందరూ కూడా అలా దేవుని పని చేయాలి. ఇదిగో, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు మనల్ని పిలిచినప్పుడు, ఒకవేళ ముందే రాకడకు ముందే మనల్ని పిలిస్తే సంతోషంగా వెళ్ళాలి యేసయ్య దగ్గరికి. కొంతైనా దేవుని కోసం ఫలించాను అనే సంతోషంతో వెళ్ళాలి. నాన్న, అయ్యో నేను ప్రభు కోసం ఏమి చేయలేకపోయాని అని కన్నీళ్లతో పోకూడదు. ప్రభా, కొంతైనా చేసా ప్రభా, కొంత నీ కోసం ఫలించా తండ్రి అని సంతోషంగా వెళ్ళాలి. పరిచర్యకు వస్తారా? రాగోరినటువంటి వాళ్ళు, శామ్, నువ్వు బుక్ పెట్టుకుని అక్కడ ఉంటే వాళ్ళు అందుబాటులోకి వస్తారు. వచ్చే ఆదివారం నుంచి పెందలాడు వచ్చేయండి, మొదటి కూటానికల్లా వచ్చేసేయండి. దేవుని పని చేద్దాం నాన్న, దేవుని పని చేద్దాం. మీరు చేయగలిగితే మీరు వెళ్ళి సేవ చేయొచ్చు, లేకపోతే
సేవ చేసే నాకు చేదోడు వాదోడుగా సహకరించవచ్చు. ఏమీ చేయకుండా ఎట్లా చేయాలిగా? రైట్. నమ్మకం ఉంది, మీరు బాధ్యత ఎరిగిన వాళ్ళు చేస్తారనే నమ్మకం ఉంది. నేను సంతోషిస్తున్నాను. స్త్రీలలో కొంతమంది రావాలి పరిచర్యకి, పురుషుల్లో కొంతమంది రావాలి పరిచర్యకి. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ వైపు చేతులు చూపండి, వాళ్ళ వైపు చేతులు చూపండి. ప్రభువా, అదిగో నీవు సిద్ధపరిచిన సైన్యం, ఇదిగో నేర్చుకోవటానికి బయలుదేరారు ప్రభువా, వాళ్ళని ఆశీర్వదించు నా తండ్రి, వాళ్ళని ఆశీర్వదించు. ఓ మా సంఘములో నుంచి ఒక సైన్యమును నువ్వు సిద్ధపరుస్తున్నావు తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలు. ఇదిగో మా సోదరులు ప్రభువా, మా బిడ్డలు ప్రభువా, ఓ మా పక్కన కూర్చొని వాక్యం విన్నవాళ్ళు ప్రభువా, ఈరోజు నీ బలిపీఠం ఎక్కడానికి, అవసరమైతే నీ కోసం హతసాక్షులు అవ్వడానికి, అవసరమైతే నీ కోసం ప్రాణం పెట్టడానికి, అవసరమైతే నీ కోసం వారి జీవితాలు పణంగా పెట్టడానికి సిద్ధపడి వచ్చారు ప్రభువా. నీ బిడ్డలను ఆశీర్వదించు. వాళ్ళలో ఒక్కరు కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. నీ బిడ్డలందరూ నీ పనిముట్లు కావాలి, నీ బిడ్డలందరూ నీ ప్రయోజకులు కావాలి, నీ బిడ్డలందరూ నీ కొరకు ఫలించడి వారు కావాలి. దురాత్మలు వారిని ముట్టకుండా వాటిని యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. ఇదిగో వారిని చేతులెత్తి నీ నామంలో సంఘముగా మేము దీవిస్తున్నాం ప్రభువా. వారిని ఆశీర్వదించి నీ మార్గములో స్థిరపరచు, నీ పరిశుద్ధాత్మత అభిషేకించు. మీరందరూ నీ పాత్రలై రాగల దినములో అనేక ప్రాంతములకు వ్యాపించి నీ సేవ జరిగించుదురు గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. తలలోంచి కళ్ళు మూయండి. రక్షణ ఇంకా తీర్మానం తీసుకొని వాళ్ళు, రక్షణ పొందనటువంటి వాళ్ళు, బాప్తీసం పొందని వాళ్ళు, రేపు వచ్చే బుధవారమే బాప్తిస్మాల కార్యక్రమం ఉంటుంది. కాబట్టి రేపు సోమవారం కానీ మంగళవారం కానీ ఒకరోజు ఉపవాసం ఉండి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మానికి ఒక జత బట్టలు తీసుకొని రండి. బాప్తిసం పొందుదురు కానీ. ఎప్పుడు బాప్తిసం? ఏ బుధవారం? రేపు వచ్చే బుధవారం ఉదయం 10 గంటలకల్లా ఉండాలి. ఓకేనా? రైట్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ కొందనాలయ్యా. రెండవ ఆరాధనలో నీ దాసుని మరుగుపరుచుకొని మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన సంగతుల కొరకు కృతజ్ఞతలు. 2 జీవితాలు మా ఎదుట ఉంచి ధనవంతుడు ఏ విషయాల్లో తప్పిపోయి ఉన్నాడో ఆ విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేశారు తండ్రి. సృష్టికర్త విషయంలో మేము ఎప్పటికీ నాయన బాధ్యత కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. నిన్ను నాయన తెలుసుకున్న వారిగా, కలుసుకున్న వారిగా అందరము ఉండున్నట్లు సహాయం చేయండి. అంత మాత్రమే కాదయ్యా, ఈ భూమి మీద జీవిస్తూనే పరలోకములో ధనము సమకూర్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మాకు చేతనైనంత వరకు నీ కొరకు కష్టపడుతూ ఏమి చేయాలో నీ చిత్తానుసారముగా ప్రయాణం చేస్తూ అక్కడ ప్రభువా ధనాన్ని కూర్చుకునే కృప మా అందరికీ కలుగునుగాక ప్రభువా. అయ్యా, అలాగనే ప్రేమ, కనికరం అనే దినుసులు కూడా మేము సాధన చేయనట్లు కృప చూపించు. కఠినమైన హృదయాలు తొలగించు ప్రభువా. ఎదుటివారికి ప్రేమ చూపించాలి, దయ చూపించాలి. అంత మాత్రమే కాదు, వారికి సువార్తను కూడా ప్రకటించాలి అనే మంచి హృదయాలు మా అందరికీ కలుగునుగాక ప్రభువా. దేవా, కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతిరోజు నీ ఎదుట మారు మనసు పొంది ఆ మంచి జీవితాలు కూడా మాకు దయచేయండి. ఎక్కడెక్కడ తప్పిపోతూ ఉన్నామో, తొట్టుపడుతున్నామో ప్రతిరోజు నీ పాదాల దగ్గర ఉండి అంతటా అందరము మారు మనసు పొందుదుముగాక ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు నీతిగా బ్రతికే జీవితాలు మాకు దయచేయండి అయ్యా. మా కోసమే మేము బ్రతకకుండా యేసయ్యా నీ రాజ్య వ్యాప్తి కోసం కష్టపడుతూ నీ చిత్తము చేయనట్లు మా అందరికీ కృప దయచేయండి. ఎంతమంది పరిచర్య చేయడానికి తీర్మానం చేసుకున్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది సేవ చేయడానికి ముందుకు వస్తున్నారో వారందరికీ నీ హస్తాన్ని తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు నిష్ప్రయోజకులుగా ఉండకూడదు ప్రభువా. స్త్రీలలోంచి అనేక మంది ప్రార్థనా గుంపులను కట్టేవారు లేపబడుదురుగాక, సువార్తికురాళ్ళు లేపబడుదురుగాక, పురుషులలోంచి కూడా దైవజనులు లేపబడుదురుగాక. ఇక్కడ ఉండి మాత్రమే కాకుండా లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉండి వాక్యం వింటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారిలోంచి కూడా అనేక మంది దైవజనులు లేపబడుదురుగాక ప్రభువా. నీ రాకడ కొరకు ఓ గొప్ప సమూహాన్ని సిద్ధము చేసే కృప మా అందరికీ దయచేయండి. ఎవరు నిష్ప్రయోజకులుగా ఉండకుండా నీ కొరకు ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా భరించి నీ మార్గములో సాగే కృప, ధన్యత మా అందరికీ దయచేయమని
ఈ మాటలు విత్తన నీ దాసుని కూడా మంచి ఆరోగ్యమును దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎన్నందుతో నెరవేర్చబడుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసి ఉన్న వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా రోగులకు స్వస్థత కలిగినట్లు సహాయం వచ్చింది. ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, దుఃఖములో కృంగిపోయి ఉన్నారో వారికి యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ఆరోగ్యము కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, బలహీనతలు తొలగునుగాక, శ్రమ తొలగునుగాక. నీ బిడ్డల్ని కనికరించు. తిరుగు వెళ్ళనై ఉండగా నీ కాపుదల్లో క్షేమంగా నడిపించు. ఎక్కడ ఎవరు ఎలాంటి కీడు, ఆపద, ప్రమాదాల్లో పడకుండా కాపాడు. నీ పాదాల దగ్గరికి వచ్చి నీ మాటలు విని నిజంగా నీ ఆలోచన చొప్పుననే ఫలించడానికి సహాయం వచ్చాయి. క్షణికమైన జీవితం మీద వ్యామోహం పెంచుకోకుండా అక్షయమైన ఆ జీవితం పరలోక రాజ్యం కోసం మనసు కలిగి దానికోసం సిద్ధపడే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, సమృద్ధి జీవం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు చేయి, ప్రవేశు రక్తమునకు చేయి, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సమకూడిన మీ అందరికీ, అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, జూమ్ ద్వారా కనిపిస్తున్న వారికి అందరికీ హృదయపూర్వక వందనాలు. దేన్ని బట్టి కలత చెందకండి, కృంగిపోకండి. నేను చెప్పినట్లుగా భక్తి సాధన చేయండి, సృష్టికర్తతో కనెక్ట్ అవ్వండి. సమస్త విషయాల్లో దేవుడే సమాధానకర్త. వీళ్ళెట్లా పరిచర్యకి ఎవరన్నా రాగోరిన వాళ్ళు, అన్న నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను అన్నోళ్ళు అదిగో సహోదరులు వచ్చి ఉన్నారు రాసుకోవటానికి. ఒక ఇద్దరు నిలబడండి, అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు నిలబడండి. స్త్రీలలో ఎవరైనా పరిచర్య చేయడానికి సిద్ధమైన వాళ్ళు మీ ఫోన్ నంబరు, మీ పేరు, మీ అడ్రస్ ఇవ్వండి. ఇటువైపు ఇద్దరు, నేను పరిచర్యకి రావాలనుకుంటున్నాను, నేను కూడా ఏదో ఒక పరిచర్యలో, ఏ పరిచర్య అయినా సరే నేను సిద్ధమన్నా అన్నవాళ్ళు ముందుకు రండి. మీ పేర్లు రాసుకోవడానికి సిస్టర్స్ ముందుకు వచ్చి ఉన్నారు. పరిచర్య చేయడానికి సిద్ధమై ఉన్న వాళ్ళు ముందుకు వచ్చేయండి తల్లి. అలాగే పొయ్యి మీదకి ఉంది కానీ పొయ్యి కింద పుల్లలు కట్టెలు అయిపోవచ్చినాయి. కట్టెలు కూడా సమకూర్చాలి. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని మరి పుల్లల కోసం కొద్దిగా ఒకసారి దృష్టి పెట్టండి. కట్టెల కోసం. ఎందుకంటే వారానికి 3 సార్లు వండాల్సి వస్తుంది. వారానికి 3 సార్లు పెద్ద మొత్తంలో వండాల్సి వస్తుంది. ఎవ్రీడే వండాల్సి వస్తుంది. కాబట్టి పుల్లలు ఎన్ని పుల్లలు తెచ్చినా అవన్నీ సమృద్ధిగా ఖర్చు అయిపోతున్నాయి కనుక పల్లెటూళ్ళల్లో పుల్లలు కట్టెలు ఉన్నటువంటి వాళ్ళు కొంచెం గుర్తు చేసుకొని మా మందిరం దగ్గరికి తీసుకెళ్లాలా అని కొంచెం ఒక్క చూపు చూడండి. ఒక్క చూపు చూశారంటే ఫుల్ అయిపోద్ది. మళ్ళీ వర్షాకాలం వస్తుంది, అప్పుడు మళ్ళీ తేవాలన్నా తేలేము. ఇప్పుడైతే పొలాలు ఇంకా వేయలేదు కాబట్టి మనకి పుల్లలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వానలు పడలా, వానలు స్టార్ట్ అయినాయి అంటే ఇంకా పుల్లలు తేవాతి కాదు. అందుకని కట్టెలు గుర్తు చేసుకోండి, అవి సమకూర్చుకోండి. నాదేం లేదు, మర్యాదగా తెచ్చుకుంటే వండుకొని తింటారు, లేకపోతే నాదేమైంది కూర్చుంటాను నేను కూడా మెదకుండా. రైట్, అది సంగతి. తర్వాత పరిచర్యకు సిద్ధమైనటువంటి వాళ్ళ పేర్లు ఇవ్వండి తప్పనిసరిగా.
ఇంకా సేవ పాట పాడాలా? వీళ్ళకి ఇంకా ఆకలి కాలేదయా? సేవ చేయడానికి, తర్బీదు అవ్వడానికి సెమినార్కి మేము కూడా రావచ్చా అన్నా, మీరు ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూస్తున్నామని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, లైవ్ ద్వారా వీక్షించే వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పకుండా నేను పిలుస్తాను. ప్రస్తుతానికి సంఘంలో ఉన్న వాళ్ళని తీసుకున్నాను, వాళ్ళని సిద్ధపరుస్తున్నాను. వీళ్ళు అయిన తర్వాత బయట నుంచి తీసుకుంటాను, తప్పనిసరిగా తీసుకుంటాను. అప్పుడు మీరు కూడా బయట నుంచి వీక్షించే వాళ్ళు తప్పకుండా సెమినార్లో కలుదురు. కానీ చెప్తాను, దేవుడు నాకు ఇచ్చిన అవగాహన అంతా మీకు బోధిస్తాను. దేవుని పనికి వాడబడవచ్చు. రైట్. సరే, ఒక పాట పాడతా, ఏదో ఒకటి పాడతాను. మీరు సంతోషంగా బయలుదేరాలి. నాయన, మీరు కీబోర్డ్ ఆపితే నేను పాట ఎత్తుకుంటా. కన్నులు జారిన కన్నీళ్ళనే పాట శృతి పట్టుకో. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. ఇంకా మీలో పరిచర్య చేయాలనే ఆలోచన కలిగిన వాళ్ళు పేర్లు రాసుకుంటున్నారు. పురుషుల వైపు పురుషులు, స్త్రీల వైపు స్త్రీలు పేర్లు రాసుకుంటున్నారు. పరిచర్య చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళు మీ పేర్లు ఇవ్వండి. పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన,
పేర్లు రాసుకుంటున్నారు. పురుషుల వైపు పురుషుల పేర్లు రాసుకుంటున్నారు. స్త్రీల వైపు స్త్రీల పేర్లు ఇవ్వచ్చు. మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి. మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు, మీ ఫోన్ నెంబర్, మీ వివరాలు కూడా చెప్పండి. తప్పనిసరిగా ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అనుకునని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. అందరికి వందనాలు. దయచేసి గమనించండి. పరిచర్య చేయాలనుకున్న వారు చక్కగా పేర్లు ఇవ్వచ్చు. మీ